రెటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓవైపు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ, మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో శివుడి ఆవిష్కరణ. దీంతో ఏం జరగబోతోందన్న టెన్షన్ అక్కడి ప్రజల్లో కనిపిస్తోంది. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంతో పాటు కూటమి సర్కార్లోనూ తాడిపత్రి పాలిటిక్స్ కాక రేపుతూనే ఉన్నాయి. జేసీ వర్సెస్ కేతిరెడ్డిగా ఎప్పుడూ ఏదో ఒక ఇష్యూ ఉంటూనే ఉంది. ఇక హైకోర్టు ఆదేశాలతో తాడిపత్రి వెళ్లేందుకు బయలుదేరారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లాలని పోలీసులకు హైకోర్టు ఆదేశించింది. తిమ్మంపల్లి నుంచి తాడిపత్రి వెళ్లనున్నారు పెద్దారెడ్డి. అయితే మరోవైపు తాడిపత్రిలో ధ్యాన శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేసుకున్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు భారీగా తరలి రావాలని జేసీ ఇప్పటికే పిలుపు ఇచ్చారు. అయితే శివుడి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవాలని జేసీ ప్రభాకర్ రెడ్డికి పోలీసులు సూచించారు. కానీ ఎలాగైనా కార్యక్రమం నిర్వహించి తీరుతామంటున్నారు జేసీ వర్గీయులు. దీంతో తాడిపత్రిలో ఏం జరుగుతుంది అనేది టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తోంది. తాను పోలీసుల అనుమతితో వస్తే ఎందుకు ఆపుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. చెప్పండి ప్రకాష్. మనం చూసుకున్నట్లయితే తాడిపత్రిలో హై టెన్షన్ మొదలైంది. ఒకవైపు కేతిరెడ్డి, మరోవైపు జేసీ ప్రభాకర్ రెడ్డి, వీరి మధ్య ఎప్పుడు ఆధిపత్య పౌరు అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే గతంలో వైసీపీ హయాంలో జరిగిన ఏదైతే జరిగిందో చర్యకు ప్రతిచర్య అన్నట్టుగా టీడీపీ హయాం వచ్చిన వెంటనే జేసీ వర్గీయులు వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే దాదాపు 16 నెలలుగా వైసీపీ ఎక్స్ ఎమ్మెల్యే ఎవరైతే కేతిరెడ్డి ఉన్నారో ఆయన తాడిపత్రికి రాకుండా చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతం ఆయన కోర్టు ఆర్డర్ తో వస్తున్నప్పటికి కూడా అదే పనిగా ప్రస్తుతం జేసీ వర్గీయులు అయితే తాడిపత్రి ఎంట్రన్స్ లో ఒక శివుని విగ్రహం అయితే భారీ ఎత్తున ఓపెనింగ్ ప్రోగ్రామ్ అయితే ఈ రోజు పెట్టుకోవడం జరిగింది. ఇదే నేపథ్యంలోనే కేతిరెడ్డి వారు ఊరు నుంచి బయలుదేరిన క్రమంలో మధ్యలో నాయకులలోనే అడ్డగించి తిరిగి పోవాలంటూ చేస్తున్న పరిస్థితి. ఇదే క్రమంలోనే పోలీసులు కూడా వచ్చిన హైకోర్టు నుంచి వచ్చిన ఏదైతే నోటీస్ ఉందో దానికి మళ్ళా తిరిగి లంచ్ మోషన్ పిటిషన్ వేయడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే ఏదైతే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు కేతిరెడ్డి ఎలా అయితే వివరించినారో, ఒక దళిత మహిళ పట్ల ఎలా వివరించారో, తర్వాత పొట్టి రవి అనే వ్యక్తి గురించి ఎలా అయితే వివరించి 5 ఏళ్లు తాడిపత్రిలోకి రానియకుండా ఆయన్ని బహిష్కరించిన పరిస్థితి అయితే ఉందో, సేమ్ ఇవన్నీ గుర్తు చేసుకోవాలంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రెస్ మీట్ ద్వారా తెలియజేయడం జరిగింది. అయితే మనం చూసుకున్నట్టయితే ఒక్కసారిగా దాదాపు 16 నెలల నుంచి పోరాడి ఇప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ తో ఈ రోజు నా కళ నెరవేరుతుంది అనుకున్న కేతిరెడ్డికి పెద్ద చుక్కే ఎదురైంది అనుకోండి చెప్పాలి. 32 సార్లు గతంలో నీకు కోర్టు నోటీసులు ఇచ్చినప్పుడు కూడా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టావు, మీకే నా కోర్టులు ఉండేది, మాకు లేవా అంటూ జేసీ ప్రభాకర్ రెడ్డి అయితే చెప్పడం జరిగింది. అంతేకాకుండా నువ్వు ఎన్ని కోర్టు ఆర్డర్లు ఇచ్చినా చివరికి ఇంప్లిమెంట్ మీరు చూసుకున్నట్లయితే మీరు ఏదైతే కోర్టు ఆర్డర్లు తీసుకుంటారో దానిపైన మరీ తిరిగి పోలీసులు మరీ లంచ్ మోషన్ పిటిషన్ వేయడం జరుగుతుంది, మరి ఇది బహిష్కరించే పరిస్థితి అయితే జరుగుతుంది. నువ్వు ఏదన్నా ఉంటే పోలీసులు ప్రొటెక్షన్ లేకుండా చూసుకుందామంటూ సవాళ్ళు విసిరే పరిస్థితి కూడా మనకు కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.